అందరికీ నమస్కారం. జయ శ్రీరామ్. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్తగా నిర్మితమైన జాంబవతా నగర్, బద్వేల్ పట్టణంలోని జాంబవతా నగర్లో కొత్తగా నిర్మితమైన శ్రీ 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 కోదండరామస్వామి ఆలయాన్ని ఇప్పుడు మనం కొత్తగా నిర్మించారు. ఆ విశేషాలు మనం చూస్తున్నాము. చూడండి, స్వామివారికి ఎంతో విశేషంగా అభిషేకాలు మరియు హోమాలు చేస్తూ ఉన్నారు. స్వామివారి విగ్రహాల ప్రతిష్టాపన కోసం ముందుగా స్వామివారికి పాలతోనూ, నెయ్యితోనూ, చక్కెరతోనూ అన్ని రకాల ద్రవాలతోటి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. చూడండి, అవి రెండు రకాలైన విగ్రహాలు. ఒకటి మూల విరాటు, రెండు వచ్చేసి ఉత్సవ విగ్రహాలు. ఈ విధంగా పెట్టి హోమాలు చేసి స్వామివారికి అన్ని విధాల అభిషేకాలు చేసి దాని తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తారు. చూడండి, పంతులు ఎంతో స్వామివారికి మంగళహారతులు ఇస్తూ ఉన్నారు. అలాగే కమిటీ అభివృద్ధి సభ్యులు చాలా చాకచక్యంగా చేశారు. ఇది 3వ రోజు. స్వామివారి ప్రతిష్ట అనంతరం స్వామివారి కళ్యాణం జరిగింది. ఆ రోజు కూడా స్వామివారిని చూడండి ఎంత ఎంత స్వామివారి దేదీప్యమానంగా వెలుగారుతున్నారో చూడండి. ఆ అలంకరణ చూడండి, స్వామివారు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి మన ఎదురుగా ఉన్నట్టు విధంగా అలంకరణ చేశారు. అందరూ కూడా ఆ రోజు స్వామివారి ముందుగా కళ్యాణంలో ఆ కాలనివాసులంతా కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించి అన్నదాన కార్యక్రమం పాల్గొని వెళ్ళారు. చూడండి, స్వామివారు ఎంత దేదీప్యమానంగా వెలుగారుచున్నారు. ఆంజనేయ స్వాముడు, సీతారామ కోదండరామస్వామి మరియు అభయాంజనేయ స్వామి వారు కూడా అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. రాముడు ఎంట ఆంజనేయుడు కూడా. కాబట్టి ఆ ఆలయము 13 సంవత్సరాలుగా ఎటువంటి ఆదరణ లేకుండా ఉండడం వల్ల కొందరు ఆలయ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకొని ఆ జాంబవతా నగర్లో ఈ ఆలయాన్ని ప్రతిష్టాపన చేశారు. ఆ కాలనీవాసుల ఆనందం చూడాలి. ఎందుకంటే 13 సంవత్సరాలుగా స్వామివారికి ఎటువంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా అలా ఉన్న ఆలయాన్ని మళ్ళా ప్రతిష్టాపన చేసి ఆ కాలనీవాసులంతా ఒక ఏకతాటిపై నిలిచి స్వామివారికి ఈ విధంగా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అలాగే ఆ రోజు కళ్యాణం తదనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా జరిగింది. ఆ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగింది. స్వామివారి ఆ కాలనీలో ప్రతి గడప గడపకు వచ్చి కాయకర్పూరం సమర్పించుకొని స్వామివారి ఆశీస్సులు ఆ కాలనీవాసులకు ఇచ్చారు. ఈ కార్యక్రమం చాలా కన్నుల పండుగగా సాగింది. ఇది చూడడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే కాలనీవాసులు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాలన్నీ చేశారు. వాళ్ళకు కూడా ఆలయ కమిటీ సభ్యులు ఎంతో సహకరించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.